దోస్తులు అందరు ఎట్లుంటారు మరి మంచిగా ఉన్నారులే. మేమైతే ఈరోజు మా మిద్దె తోటలో ఉన్నటువంటి అన్ని పండ్లను పూలని కాయలు అయితే చూపిస్తాము. చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే పోయేదేముంది చెప్పండి. ఇలా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తుంది. మీ కవిత గార్డెన్ అంటే ఏంటి, మిద్దె తోట అంటే మిద్దె తోట మనకు కావాల్సిన పూల మొక్కలు, పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కలు అన్నీ ఉంటాయి. తోట అంటే ఏంటి అయితే డ్రాగన్ ఫ్రూట్ తోట కావచ్చు, మామిడి తోట కావచ్చు, బత్తాయి తోట కావచ్చు. కానీ మన మిద్దె తోట అంటే అన్ని కలగుర ఉంటాయి, పూలు, పండ్లు, కూరగాయలు. ఈరోజు అయితే డ్రాగన్ ఫ్రూట్, ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్ మా చిన్నోడితో తెంపిస్తాను. ఎలా ఉంది ఏంటి అని చూపేసేయండి. చాలా కాయలు వచ్చాయి, అవి ఎంతవరకు ఉంటాయో చెప్పలేము. ఇప్పటివరకు అయితే మస్తు వచ్చాయి కాయలు. ఒకటైతే మక్కింది, ఆ మక్కిన కాయ చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఒకటైతే మంచిగా వచ్చింది కలర్. నేను అంటాను నన్ను, ఇదిగోండి ఇది ఒకటైతే మంచిగా వచ్చింది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో కలరు. అయితే దీన్ని ఇలా టర్న్ చేయాలి. టర్న్ చేస్తే మనకు అది కాయ మక్కితే వచ్చేస్తుంది, కాయ మక్కకపోతే రాదు. టర్న్ చేయాలి నాన్న, టర్న్ చేసి పట్టుకు ఫోన్ పట్టుకుని నేను తీస్తా. చెట్టు కదిలేసి ఫోన్ నుంచి 2 చేతులతో పట్టుకు. ఇదిగోండి కాయను మనము ఇలా టర్న్ చేయాలి. అబ్బా చూడండి మక్కింది. ఇలా టర్న్ చేసి, అబ్బా దేవుడి పుణ్యాన ప్లీజ్ ఎంత హ్యాపీనో. నా పింక్ కావాలి, నా చెట్టు పింక్ కావాలి అనుకున్నాను, పింకే వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ ఫ్రూట్ ఈరోజు శనివారం రోజు తెంప. వెంకన్న స్వామికి సాయంత్రం మా హస్బెండ్ వచ్చాక పూజ చేసేటప్పుడు పెట్టేసి మనం కూడా తిందాము. ఫస్ట్ కాపు కాబట్టి కొంచెం పైపట్టుకోను. ఫస్ట్ కాపు కాబట్టి కొంచెం చిన్న సైజు వస్తుందంట. రెండో కాపు, మూడో కాపు వచ్చేసరికి కాయ సైజు అయితే పెరుగుతుందంట. చూద్దాము నెక్స్ట్ కాయలైనా సైజు పెరుగుతాయేమో. ఎంత సంతోషంగా ఉంది. నేనైతే పెట్టినప్పుడు అనుకున్నా నా యొక్క ఇదిగోండి ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పింక్ వచ్చింది చూడండి, మనకి లోపల కనిపిస్తుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇదిగోండి ఫస్ట్ అయితే చిన్నగా వచ్చింది అనుకున్నాను. తర్వాత ఈ మధ్య కొన్ని వీడియోస్లో చూసినప్పుడు ఏమని చెప్పారంటే ఫస్ట్ వచ్చినటువంటి కాపు చిన్నగా వస్తుంది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా అది రెండో కాపు వస్తుంది, రెండో కాపు అంటాము, అప్పుడు సైజు పెరుగుతుందంట. అంటే మనకి రెండో కాపు, మూడో కాపు వచ్చేసరికి పెరుగుతూ ఉంటుందంట సైజు. చూద్దాం ఎంత ఉంటుంది. ఒకసారి అయితే దీని వెయిట్ ఎంత ఉందో మన దగ్గర ఉన్నటువంటి వేయింగ్ మిషన్లో వెయిట్ చేసి చూసుకుందాము. ఐఎమ్ సో హ్యాపీ. నీకు ఎలా అనిపిస్తుందా? చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకొకటి మాకు వాటర్ మిలన్ కూడా ఉంది. అవును, వాటర్ మిలన్ ఉంది. వాటర్ మిలన్ చూపిస్తాను రండి. మన డ్రాగన్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ ఇప్పటిదాకా చెప్పి వాటర్ మిలన్ చూడండి ఎంత హ్యాపీగా ఉందో, మంచిగా వచ్చింది. ఇంకా వస్తున్నాయి. అబ్బా అయ్యో వెయిట్ ఎక్కువ మొక్కలు కదా, వెయిట్ ఆపవు. ఇక్కడ కొంచెం మొక్క డ్యామేజ్ అయినట్టుగా ఉంది. అందుకని ఏం చేశాను అంటే ఇలా కుండీలోనే పెట్టేశాను. అలా వెయిట్ ఎక్కువ వాటికి మొన్ననే అనుకున్న దానికి ఒక ఉయ్యాల లాంటిది కట్టాలి అని మర్చిపోయాను. ఇదిగోండి ఇంకా ఇవి వస్తుందేమో అనుకున్నా, ఇది కూడా పోయినట్టే. ఇక్కడ ఇంకొకటి ఉంది, అది కూడా వచ్చింది అనుకున్నాను, ఇది కూడా పోయినట్టే. అదొకటే వచ్చింది. ఆ ఒక్కటి వచ్చింది అయినా సరే మంచిగా ఉంటే చాలు. ఇప్పుడు మనకు ఒక డ్రాగన్ ఫ్రూట్ వచ్చింది, ఒక వాటర్ మిలన్ వచ్చింది. ఇక్కడ ఒక్కటంటే ఒక్కటే ఉంది, మునగ చెట్టు పూత. అది ఒక్క మునక్కాయ ఏమో చూడాలి. దానిమ్మ చెట్టుకైతే కాయలు మస్తు వస్తున్నాయి కానీ అన్నీ రాలిపోతున్నాయి అనమాట. చూడండి ఒక్క చెట్టుకి ఒక్క కాయ కూడా లేదు. ఈరోజు మందార పూలు కూడా లేనట్టున్నాయి. ఇదిగోండి కాయలు అయితే మస్తు వస్తున్నాయి, అన్నీ రాలిపోతున్నాయి. ఇదిగోండి ఇక్కడున్న చెట్టుకు ఒక్కదానికి ఉన్నాయి కాయలు. బుజ్జి కాయ ఒకటి ఉంది, ఇక్కడ 2 ఉండే యాక్చువల్గా ఊడిపోతాయి మళ్ళీ నాన్న. ఇక్కడ కూడా ఇదిగోండి అక్కడ ఇంకొకటి ఉంది, మళ్ళీ కూర్చుకుంటే చెట్టుకు ముళ్ళులు ఉంటాయి. ఇదిగోండి ఒక కావాలి, ఇంకొంచెం పెద్ద కావాలి. చూడు మనకి ఒక సపోటా, ఒక అంజీరు, ఒక వాటర్ మిలన్, ఒక డ్రాగన్ ఫ్రూట్, 3 కూడా ఒక్కొక్క ఫ్రూట్స్ వచ్చాయి. ఇదిగోండి 2 మందారాలు వచ్చి ఇప్పటిదాకా కనిపించలేవు కదా. ఇదిగోండి మనకైతే టమాటా చెట్టు, ఇది ఫస్ట్ పూత అనమాట. మంచిగా పూత వచ్చింది. ఈ చెట్టుని ఇలా ఇక్కడ కట్టేసి ఇక్కడ ఒక తాడుతో కట్టేసుకుందాము. ఎంత గాలి వచ్చినా వాన వచ్చినా పడిపోకుండా ఉంటుంది. ఈ సపోటా చెట్టు కూడా ఒక్క సపోటా కాయ కనిపించింది మొన్న ఎప్పుడు. చూద్దాం ఎక్కడో ఉండి. ఇదిగోండి ఈ ఒకటి అనుకున్న 2 వచ్చాయి పూత. అప్పట్లో చాలా వస్తుండే, 2 అయితే వచ్చాయి. ఇంకెక్కడ చూసి యాక్చువల్గా అక్కడ కాదు, మనకు వీడియో కోసం కావాలన్నప్పుడు అసలు కనిపించవు. ఇదిగోండి ఇలా వచ్చిందంటే పురుగు వచ్చినట్టే, ఒకసారి చూసుకోవాలి. ఆకు పైన ఇలా వస్తే అందుకని ఆకులు తీసేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రెష్గా వస్తాయిలేండి ఆకులు, ఏం కాదు. ఇంకా మనకి బెండ చెట్లకి ఆకులు కూడా చాలా పెద్ద. పాలకూర కూడా మంచిగా వచ్చింది అదొకటి. ఎందుకంటే మొన్ననే నేను
ఇది తెంపేసాను గోరింటాకు. ఇప్పుడు ఆషాఢ మాసం అయిపోయేంత వరకు మళ్ళీ వచ్చేస్తాయి. చెల్లెగాండు మొన్న ఇచ్చిన ఉంటే ఇదిగోండి. ఇదిగో నిమ్మ చెట్టు, ఇదిగోండి మన పచ్చిమిర్చి తోటలు అయితే మంచిగా వచ్చాయి. ఈ చెట్టుకున్నాయి పచ్చిమిర్చిలు లేవు, లోపల చెట్లకు మస్తుగా ఉన్నాయి. చూపిస్తారండి. బెండ చెట్టువి ఆకులు పెద్ద పెద్దగా ఉంటే తెంపేశాను, కొన్నే ఉంచాను. ఎందుకంటే మనం ఇచ్చేటువంటిది కంటైనర్ గార్డెనింగ్ కదా, మనం ఇచ్చే పోషకాలన్నీ ఆకులే వాడుకుంటాయి, అది కాయగా కన్వర్ట్ అవ్వడానికి. ఇదిగోండి 2 బెండకాయలు వచ్చేస్తున్నాయో. 1 బెండకాయ 2 బెండకాయలు. ఐఎమ్ సో హ్యాపీ. వస్తాయి ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ కార్నర్స్ లో వస్తాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక ప్రతి ఎడ్జ్, ఇప్పుడు ఆకు వస్తాయి కదా, ఆకు వచ్చిన ప్రతి ప్లేస్ లో కాయలు వస్తాయి, బెండకాయలు. ఇదిగోండి వంకాయలకు కూడా ఇదిగోండి ఒక వంకాయ. అవును, ఈ వంకాయ విత్తనం ఏంటో బాగా తీసేద్దామా అనుకుంటున్నాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. చూడండి ఫస్ట్ కాపు అయితే పచ్చిమిరపకాయలు అయితే మంచిగా వస్తాయి. ఇగోండి ఇగో చూడండి పచ్చిమిరపకాయలు. ఇది వచ్చేసేమో ఈ కలర్ లో ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇంకో షేడింగ్ ఉంది చూడండి, డార్క్ షేడ్ లో వచ్చేసి మనకు బజ్జి మిర్చి లాగా వస్తాయి. మనకు పేరు గుర్తురాల మోడల్ ఎంత మంచిగా గుర్తు చేస్తే చూడండి, బజ్జి మిరపకాయల లాగా వచ్చాయి. ఇంకొకటి ఇక్కడ వంకాయ చెట్లు కూడా మంచిగా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ సూర్యమిర్చి, ఇది సూర్యమిర్చి ఫ్రెండ్స్, ఇది సూర్యమిర్చి. సూర్యమిర్చి అంటే కాయలు అనేటువంటివి ఇలా పైకి లేసి ఉంటాయి, నార్మల్ అయితే కిందికి బజ్జుకొని ఉంటాయి. ఇవేమో వంగ చెట్లు మొన్న పెట్టుకున్నవి, మనకు 2 విత్తనాలు వచ్చినాయి, 2, 3 అవి. ఇప్పుడు పాలకూర మనం పెట్టిన అన్నింటిలో వేనుకుంది, ఇది ఒక్కడే పాలకూర విత్తనం వేనుకుంది. ఇది చెన్నంగాకే అనుకుంటున్నాను, మీరు ఎవరికైనా తెలిసే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇట్లాంటి చెట్లు ఇంకా 2, 3 రకాలు ఉంటాయి, అదే పిచ్చి మొక్కన చెన్నంగాకు మొక్కన అర్థం కావట్లేదు. శంకు పుష్పాలు తీసుకెళ్దాము. శంకు పుష్పాలు ఈ యొక్క వాటర్ అయితే మనకి వద్దు పడతావు, ఇవి ఇమ్యూనిటీ లెవెల్ని అయితే బూస్ట్ చేస్తాయి. ఇవి మనం ఇంకా లిక్విడ్ పోషకాలు ఎక్కువగా ఇస్తే ఈ యొక్క పువ్వు సైజ్ అయితే చాలా పెద్దగా వస్తుంది. ఆకు క్రూన్ చేయాలి, ఆకు క్రూన్ చేసేసి కొమ్మలంతా క్రూన్ చేస్తే మంచిగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి చాలా రోజుల తర్వాత మన మిద్దె తోటలు అయితే మంచిగా వచ్చాయి. మా చిన్నోడికి చాలా ఇష్టం ఈ యొక్క బ్లూ వాటర్. మనం కూడా తాగొచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తాగొచ్చు. అసలు ఒక్కసారి ఒక లుక్ వేసేయండి, మనం మిద్దె తోటను చూస్తుంటే ఎట్లుంది చెప్పండి. మనం బావి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటే పొలంలో అలా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టము, ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. డ్రాగన్ ఫ్రూట్, అక్కడేమో డ్రాగన్ ఫ్రూట్ తోట చూడండి. ఇక్కడ మనకి పచ్చిమిర్చి తోట, ఇటు సైడ్ అంతా వంగ తోట, ఇక్కడేమో మనకి సీతాఫల్ ప్లాంట్, ఇక్కడ మనకి దొండ తోట చూడండి. ఇక్కడ ఒక దొండ చెట్టు ఉంటుంది, అక్కడ ఒక 2 దొండ చెట్లు ఉంటాయి, టమాటా చెట్లు. ఇక్కడేమో అన్ని ఆకుకూరల తోట, అక్కడేమో మొత్తం అంతా కూడా డ్రాగన్ తోట చూడండి. డ్రాగన్ తోట ఈడికెళ్ళి ఆడదాకా, లాస్ట్కి ఏమో వంకాయ చెట్టు ఉంటుంది. ఇదిగోండి ఇక్కడేమో మనకు అంతా కూడా వేస్ట్ కంటైనర్స్తో చేసినటువంటి గార్డెనింగ్. ఇక్కడేమో సపోటా చెట్టు, అక్కడ దానిమ్మ మొక్క, అక్కడ కూడా దానిమ్మ మొక్క, అక్కడేమో అంజీర్ మొక్క, అక్కడేమో మునగ చెట్టు, దానిమ్మ చెట్లు, వాటర్ మిలన్ చెట్లు. ఎంత హ్యాపీగా ఉంది కదా, మన మిద్దె తోటను చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా పచ్చదనంలో ఉంటే ఇదిగోండి వాతావరణం కూడా వర్షం పడేలాగా ఉంది, అంత మబ్బు వేసింది. ఇక చూడండి పక్కన వచ్చేసి కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, అక్కడ కొబ్బరి చెట్లు, ఇక్కడ కూడా ఇంకా కొబ్బరి చెట్టు, ఇక్కడ మామిడి చెట్లు ఉండేవి. మొత్తం అంతా చుట్టంతా గ్రీనరీ అనమాట. దోస్తులు, మన తోటలో వచ్చినటువంటి మొదటి డ్రాగన్ ఫ్రూట్. మీలో ఎంతమందికి డ్రాగన్ ఫ్రూట్ ఇష్టం చెప్పుండ్రి. మాకైతే చాలా ఇష్టం, నాకైతే ఇంకా ఇష్టం. ఇది ఏ కలర్ అనుకుంటారు ఒక్కసారి చెప్పండి కోయక ముందు. పింక్. మీలో ఎంతమందికి పింక్ ఇష్టం, వైట్ ఇష్టం చెప్పండి, కోద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, మనం మిద్దె తోట వచ్చినటువంటి డ్రాగన్ ఫ్రూట్ సాటర్డే రోజు వచ్చిందని చెప్పాను కదా. సాటర్డే రోజు సాయంత్రం మా చిన్నోని దీపం ముట్టిమని చెప్పాను. దీపారాధన అయిపోయింది, దేవుడికి అయితే నివేదన చేసాము. చాలా సంతోషంగా ఉంది. వెంకన్న స్వామి మన తోటలో మనం ఆర్గానిక్గా పండించుకున్నటువంటి పండ్లు కూరగాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆస్తి సంపాదించుకున్నా లేకపోయినా ఆరోగ్యాన్ని సంపాదించుకుందాం, ఏమంటారు ఫ్రెండ్స్? ఇదిగోండి మన తోటలో వచ్చినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ టైం మా చిన్నోడు ఓపెన్ చేస్తున్నాడు. వైటా? అయ్యా, ఇప్పటిదాకా పింక్ అనుకున్నాం దోస్తులు. అట్లా కుయ్యద్దు, ఓపెన్ చేయట్లేదు. ఓపెన్ చూసారా,
అనుకున్నది ఒక్కటి అయింది ఇంకొకటి. పైన పింకిష్ ఫామ్లా కనిపిస్తే అబ్బా పింక్ అనుకొని వావ్ వావ్ అనుకున్నాను. కానీ నేను పింక్ కాదో వచ్చి బయటనని చెప్పేసింది. అది అంటే ఒక్కటి బయట వస్తుంది అన్ని బయట వస్తాయి. ఒక చెట్టుకి ఏ కాయలు వస్తాయి అదే కలర్ వస్తాయి కదా. నేను అన్ని డిఫరెంట్ డిఫరెంట్ అట్లేం రా. ఏమిది గట్టిగా ఉందా అంత కష్టపడుతున్నావు? కొంచెం గట్టిగా. ఏం గట్టిగా ఉండవు నాన్న, నీకు అది తీయడానికి వస్తుంది. మెల్లగా అయితే కింద పడగినా ఏ మంచిగా వచ్చింది. చూడని దోస్తులు మోసం చేసింది మన కాయ. ఆ పైన కలర్ చూసి పింకు పింకు అనుకున్నాం అప్పటి నుంచి. నేను అనుకోలేదు. నేనైతే అట్లే అనుకున్నాను. ఇప్పుడు కోద్దాం కింద పెట్టేసి. నేను అప్పుడే అనుకున్నాను ఇది కాదనేసి. ఎందుకో చెప్పాలా?